టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సో నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో గత ఎపిసోడ్లో మనం ఎపిసోడ్ 1గా చెప్పుకుంటూ నవంబర్ 2023కి సంబంధించిన ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం ఎపిసోడ్ 1గా. సో ఈ ఎపిసోడ్లో ప్రాంతీయ అంశాలు ఎపిసోడ్ 2గా చెప్పుకుందాం. వాటితో పాటుగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాము, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినప్పుడైనా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు మనము ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ముఖ్యమైన తేదీలు, ఆ ముఖ్యమైన తేదీల యొక్క నేపథ్యాలు, అంటే ఆ థీమ్స్ ఏమున్నాయి, సో ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే వాటిని గ్యాదర్ చేయడం కానీ రివిజన్ చేయడం కానీ ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి చదవాలి. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా అంశము డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటుంది. సో ఆ డైనమిక్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు కానీ లేదా దానికి సంబంధించిన ఏమైనా అంశాలు ప్రీవియస్గా ఉన్నట్టయితే, అంటే హిస్టరీలో కానీ గత సంవత్సరంలో కానీ అంతకుముందు కానీ ఉన్నట్టయితే దాన్ని స్టాటిక్గా పరిగణించడం జరుగుతుంది, స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా. సో సపోజ్ ఏదైనా నేషనల్ గేమ్స్ అయ్యింది అనుకోండి సపోజ్. సో నేషనల్ గేమ్స్కి సంబంధించి ఈ ఇయర్ ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎవరు విజేతగా నిలిచారు అనేది క్వశ్చన్గా అడుగుకోవచ్చు. సో అది డైనమిక్ కరెంట్ అఫైర్స్. ఆ నేషనల్ గేమ్స్కి సంబంధించి సో ఆ నేషనల్ గేమ్స్ మొట్టమొదటిసారిగా ఎవరు నెగ్గారు, లేదా నేషనల్ గేమ్స్ ప్రీవియస్ ఎడిషన్ ఎక్కడ జరిగాయి, ప్రీవియస్ ఎడిషన్లో ఎవరు గెలిచారు, ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగవచ్చు. డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే సో అప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం. లేదా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్కు లింక్ ఉన్న దాన్ని పాస్ట్లో నుంచి తీసుకొని అడగడం, లేదా స్టాటిక్ క్వశ్చన్ని అడగడం. సో ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్తో పాటు థీమ్స్ ఇలా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము నవంబర్ 2023కి సంబంధించి ప్రాంతీయ అంశాల్లో భాగంగా మొట్టమొదటి అంశాన్ని చూద్దాం. చూడండి, మొట్టమొదటి అంశం లేదా మొదటి అంశం ఏంటో చూడండి. జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు భారతదేశంలో హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్. మీకు చాలాసార్లు చెప్పాను, కీ పాయింట్స్ కానీ కీ నోట్ అంటే ఏంటి అంటే మొట్టమొదటిసారిగా, రికార్డు, ఇంతకుముందు ఎవరు చేయలేరు, ఇలాంటివి ఉన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు భారతదేశంలో ఎక్కడ జరిగింది ఇటీవల అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. సో దాన్ని ఎప్పుడు జరిపారు అంటే నవంబర్ 18th and 19th మధ్య తేదీలో, అంటే 18th and 19th 2 days పాటు. ఎవరు దీన్ని నిర్వహిస్తారు అంటే వరల్డ్ స్పైస్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో. సో ఎన్నవది అంటే 2వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఈ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు యొక్క థీమ్ చూడండి, ఫుడ్ సేఫ్ స్పైసెస్ ది వే ఫార్వర్డ్ టు స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్ అనేది ఈ ఇయర్ యొక్క జాతీయ సుగంధ ద్రవ్యాల యొక్క సదస్సు యొక్క థీమ్. సో ఏంటి? ఫుడ్ సేఫ్ స్పైసెస్ ద వే ఫార్వర్డ్ టు స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇన్కమ్ అనేది ఈ ఇయర్ యొక్క జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు యొక్క థీమ్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? నవంబర్ 18th and 19th. ఎక్కడ? హైదరాబాద్లో. ఎన్నవది? రెండవది. నెక్స్ట్ హీరాలాల్ సమారియా. సో అప్పుడప్పుడు చూడండి వార్తల్లో వ్యక్తుల గురించి చెప్పుకుంటామని చెప్పాను. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, దానికి సంబంధించి ఒక వ్యక్తి ఇంపార్టెంట్గా ఉన్నారు. ఎవరు అంటే హీరాలాల్ సమారియా. ఎవరు? హీరాలాల్ సమారియా. ఎందుకు ఇటీవల వార్తలు నిలిచారంటే కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా నియమించబడ్డారు. సిఐసి అంటాం కదా, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో దాని యొక్క ప్రధాన కమిషనర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే హీరాలాల్ సమారియా. ఎవరు? హీరాలాల్ సమారియా. సో ఎందుకు తెలంగాణ దాంట్లో ఇది ముఖ్య అంశం అంటే ఆయన తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారి. సో 1985లో సివిల్స్ కొట్టడం జరిగింది. అంటే ఆ ఇయర్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. ఏ రాష్ట్ర క్యాడర్ అంటే తెలంగాణ రాష్ట్ర క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి. సో ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారు అంటే 2025 సెప్టెంబర్ 13th వరకు ఈ పదవిలో కొనసాగించడం జరుగుతుంది. ఎవరిని? హీరాలాల్ సమారియా. సో చీఫ్
ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించిన అంశం. సో ఎప్పటి నుండి ఇది అమల్లో ఉంది అంటే 2005 అక్టోబర్ 12 నుండి, అంటే దాదాపు 18 సంవత్సరాలుగా ఇది సమాచార హక్కు చట్టం అనేది భారతదేశంలో అమల్లో ఉంది. సో హీరాలాల్ సమారియా కంటే ముందు ఎవరున్నారంటే యశ్వర్ధన్ కుమార్ సిన్హా అనే వ్యక్తి సిఐకి ప్రధాన కమిషనర్గా ఉన్నారు, సిఐసికి. సో కేంద్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే హీరాలాల్ సమారియా. ఎవరు? హీరాలాల్ సమారియా. సో అంతకుముందు ఎవరున్నారు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఎవరు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. సో భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని ఎప్పటి నుండి అమల్లో తీసుకొచ్చారంటే 2005 అక్టోబర్ 12. ఎప్పుడు? 2005లో. నెక్స్ట్ అంశం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. సో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లేదా HLF. సో ఎక్కడ జరుగుతుంది? ఎన్నో ఎడిషన్ అంటే హైదరాబాద్లోని సత్వ నాలెడ్జ్ సిటీలో ఇది ప్రారంభించడం జరుగుతుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జనవరి 26 నుండి 28 వరకు 2024, అంటే నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. సో దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఇది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. సో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఎన్నోది ఇప్పుడు జరిగేది అంటే 14th ఎడిషన్. ఎవరు ప్రారంభిస్తారు లేదా దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది? జనవరి 26 నుండి 28 వరకు జరుగుతుంది 2024లో. ఎక్కడ అంటే హైదరాబాద్లోని సత్వ నాలెడ్జ్ సిటీలో. ఎక్కడ? సత్వ నాలెడ్జ్ సిటీలో. నెక్స్ట్ అంశం ప్రాంతీయాంశాల్లో భాగంగా నెక్స్ట్ అంశం చూడండి, 3D ప్రింటెడ్ టెంపుల్. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ బిట్ అంటున్నానంటే ఇది చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ అంట. సో ఎక్కడ దీన్ని ఆవిష్కరించారు అంటే తెలంగాణలోని సిద్దిపేటలో. ఎక్కడ? తెలంగాణలోని సిద్దిపేటలో. అందుకు గాను చాలా ఇంపార్టెంట్ బిట్టు. సో మీకు చాలాసార్లు చెప్పాను, కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఎలాంటి బిట్స్ అడుగుతారంటే మొట్టమొదటిసారి రికార్డు నెలకొల్పినవి లేదా తెలంగాణ పరమైన అంశము ఏదైనా జాతీయ పరంగా ఎక్కువ పేరుగన్నదా లేదా తెలంగాణ సంబంధించిన అంశము ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పేరుగన్నదా, అలాంటి బిట్స్ను అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అడుగుతారని కదండి, అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే వాటిని నేను చాలాసార్లు ఇంపార్టెంట్ అంటుంటాను. సో ఇంపార్టెంట్ అన్న బిట్స్ చాలా వరకు రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చూడడం జరిగింది. సో 3D ప్రింటెడ్ టెంపుల్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ అని అడగొచ్చు. ఎక్కడ అంటే తెలంగాణలోని సిద్దిపేటలో. ఎక్కడ? తెలంగాణలోని సిద్దిపేటలో. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులుగా కొంతమందిని చూస్తుంటాం కదా అప్పుడు మనం, అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో అలా వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రతిభ తక్కెడపల్లి అనే వ్యక్తి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఏ రంగానికి చెందిన వ్యక్తి ఎందుకో ఇప్పుడు చూద్దాం. సో ఈమె ఇటలీలో జరిగినటువంటి 5వ చెస్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చెస్ బాక్సింగ్ అంటున్నారు. 2 క్రీడల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే చెస్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే ప్రతిభ తక్కెడపల్లి. ఎవరు? ప్రతిభ తక్కెడపల్లి. ఎక్కడ జరిగే ఈ పోటీలు అంటే ఇటలీలో. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే తెలంగాణకి. ఇక్కడ? తెలంగాణకి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తెలంగాణకు చెందిన 5 ఆవిష్కర్తలకు రాష్ట్రం తరపున వాళ్ళకు గుర్తింపు రావడం జరిగింది. పీపుల్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్స్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఆ 5 మంది ఎవరో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఎస్కే రాజా అలీ పాషా. సో ఈయన కనుగొన్నది లేదా ఆవిష్కరణ ఏంటి అంటే చెవిటి మరియు మూగ వారికి భద్రతా హెచ్చరిక హెల్మెట్ను వినూత్నంగా రూపొందించినందుకు గాను ఈయన ప్రయోగం దానికి ప్రదర్శించడానికి అర్హత పొందింది. నెక్స్ట్ అల్లాడి ప్రభాకర్ హెల్త్ బెడ్ను రూపొందించినందుకు గాను. సో అల్లాడి ప్రభాకర్ రూపొందించారు అంటే హెల్త్ బెడ్. సో మల్టీఫంక్షనల్ వైవిధ్యమైన రోగులకు సహాయకారిగా అందుల భద్రతను పెంచుతుంది ఈయన రూపొందించినటువంటి ఒక పరికరం. నెక్స్ట్ రాజు ముప్పరపు. సో రాజు ముప్పరపు ఏం చేశారంటే విద్యుత్ సంబంధించి పొదుపు స్ట్రీట్ లైట్ నియంత్రణ ఆవిష్కరించినందుకు గాను. సో స్ట్రీట్ లైట్ చూడండి ఇప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా పర్టికులర్ టైంలో వెలిగేలాగా అలాంటి ఏదైనా మెకానిజం ఉంటే
అది బాగుంటుంది. అలాంటి మెకానిజంను ఈయన తయారు చేశారంటే ఎవరు? రాజు ముప్పరపు. నెక్స్ట్ తేజస్వి వెలగపల్లి మరియు బృందం వ్యర్థాలను తగ్గించే స్థిరమైన స్ట్రీట్ వెండింగ్ సొల్యూషన్ ఆవిష్కరించినందుకు గాను ఈమె ఇటీవల వార్తల్లో నిలిచారు. దానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత పొందారు. నెక్స్ట్ ఎం గోపాల్ సింగ్ వ్యవసాయం మరియు గ్యాస్ సిలిండర్లతో ఆటోమేటెడ్ టైమర్స్ కంట్రోల్స్ వాల్స్ను వినూత్నంగా ఆవిష్కరించినందుకు గాను ఈయన కూడా ఆ బృందంలో పాల్పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ అంశం ఇన్సులిన్ సంబంధించిన ఒక అంశం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా. ఎందుకంటే మామూలుగా ఇన్సులిన్స్ అనేటప్పటికీ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం అవన్నీ ఉంటుందిగా. అలా కాకుండా నోటి నుండి వేసుకునే ఒక స్ప్రేని కనుక్కోవడం జరిగింది. ఏ సంస్థ వాళ్ళు అంటే నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ వాళ్ళు. సో ఏ ప్రాంతానికి చెందిన కంపెనీ అంటే ఇది హైదరాబాద్కు చెందినటువంటి కంపెనీ. ఇన్సులిన్ మందుకు ప్రత్యామ్నాయంగా ఈ ఓజూలిన్ అనేదాన్ని OZULIN ఓజూలిన్ అనేదాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఇంకా ప్రయోగ వాటిల్లోనే ఉంది. సో ఓజూలిన్ అనేది ఏంటి అని అడగవచ్చు. ఏంటి అంటే నోటి నుండి వేసుకునేటువంటి మందు, ఇన్సులిన్కి సంబంధించినటువంటి ఒకటి. సో ఏ సంస్థ వాళ్ళు దీన్ని ఆవిష్కరించారు అంటే నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్. ఎక్కడ ఉంది ఇది అంటే హైదరాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాకే చెప్పాను, కీవర్డ్స్గా ఏం చెప్పాను అంటే దేశవ్యాప్తంగా తెలంగాణకి ఏదైనా పేరు వస్తే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో హైదరాబాద్కు చెందినటువంటి కంపెనీ. సో అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా ఒక మందును కనిపెట్టడం జరిగింది ఉన్నటువంటి మందు ప్లేస్లో, సో ఔషధం ప్లేస్లో. సో నోటి నుండి వేసుకునే మందును అభివృద్ధి చేయడం జరిగింది. దేనికంటే ఇన్సులిన్స్ మందుకు బదులుగా. సో ఏంటి అనేది అంటే ఓజూలిన్. ఏంటి? ఓజూలిన్. ఎవరు రూపొందించారు దీన్ని అంటే నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ వాళ్ళు. ఎక్కడ ఉంది ఇది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే బిట్టు. నెక్స్ట్ అంశం అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ 2023కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అంతర్జాతీయ పరంగా భారతదేశంలో హైదరాబాద్ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్ళబోతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ భారతదేశంలో ఎక్కడ జరగబోతుంది అని అడగవచ్చు. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. ఎప్పుడు? డిసెంబర్ 2కు శనివారం సాయంత్రం 5 గంటల నుండి సత్వా నాలెడ్జ్ సిటీలో జరిగే ఇది ఫెస్టివల్. అంటే నవంబర్ దానికి సంబంధించిన అంశాల్లో భాగంగా చెప్పుకుంటున్నాం కాబట్టి జరగబోతుంది అని చెప్పుకుంటున్నాం. సో యునైటెడ్ స్టేట్స్, జర్మనీ మరియు భారతదేశానికి చెందిన బ్యాండ్లు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అని అడుగుతున్నారు. ఎక్కడంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నెక్స్ట్ అంశం C1 అనేది ఏంటి అంటే కన్వర్జన్ 1. సో కన్వర్జన్ 1నే C1గా చెప్తున్నా. సో దానికి సంబంధించిన ఒక అంశం ఏంటి అంటే ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ మరియు కేపబిలిటీ సెంటర్ను ఆవిష్కరించింది. ఎక్కడ అంటే హైదరాబాద్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో C1 అనేది గ్లోబల్ ఇన్నోవేషన్ మరియు కేపబిలిటీ సెంటర్ని ఎక్కడ ఆవిష్కరించింది అని అడగవచ్చు. ఎక్కడ అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నవంబర్ 2023కు సంబంధించిన ప్రాంతీయ అంశాల్లో భాగంగా కొన్ని ప్రాంతీయ అంశాలను ఎపిసోడ్ 1లో, కొన్ని ప్రాంతీయ అంశాలను ఎపిసోడ్ 2లో ఈ ఎపిసోడ్లో చర్చించుకున్నాం. సో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, సో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైనా అడగొచ్చా, సో అడిగితే వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి చూద్దాం. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ కానీ ఇంకా ఏదైనా సబ్జెక్ట్ చదివినప్పుడు చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్ మోడల్ పేపర్ల ద్వారాను, టెస్ట్ సిరీస్ ద్వారాను లేదా రివిజన్ ద్వారాను జరగవచ్చు. సో మెయిన్గా గుర్తుంచుకోవడానికి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడేది ఏంటి అంటే టెస్ట్ సిరీస్ చేయడం కానీ, మోడల్ పేపర్ చేయడం కానీ. సో ఎప్పుడైనా చూడండి ఎగ్జామ్లో మనకు చదివినప్పుడు బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో గుర్తు రాకపోవడానికి గల కారణము, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే రివిజన్ చేయకపోవడము లేదా ప్రాక్టీస్ చేయకపోవడం. సో ఇలా కొన్ని బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది. సో ఈ ఎపిసోడ్లో, గత ఎపిసోడ్లో చర్చించుకున్నటువంటి కొన్ని అంశాలను క్వశ్చన్స్గా పొందుపరిచి వాటికి ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గమనిద్దాం. సో వీటిలో అండి ఆన్సర్స్ నేను ABCDలో AB కానీ CD కానీ చెప్పడం జరుగుతుంది లేదా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే స్పూన్ ఫీడింగ్ కాకుండా మీరు ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూసినట్టయితే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. గమనించగలరు. సో
నవంబర్ 2023 ప్రాంతీయాంశాల్లో భాగంగా చర్చించుకున్నటువంటి అంశాలకు సంబంధించిన పలు క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. డిజిటల్ పౌరుల సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది? వి హబ్బా, టీ హబ్బా, టీ వర్క్సా, ఏది కదా? సో ఆన్సర్ వచ్చేసి ఏ బిలోనే ఉందండి. సి అండ్ డి ఆన్సర్ కాదు. సో డిజిటల్ పౌరుల సమావేశం ఎక్కడ జరిగింది? నెక్స్ట్, మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? బెంగళూరా, చెన్నైయా, హైదరాబాదా, కోల్కతానా? బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఉంది. సో ఏసీలోనే ఆన్సర్ ఉంది. ఎక్కువగా అక్కడ తెలుగు మాట్లాడతారు. సో ఆన్సర్కి దగ్గర ఆప్షన్ హింట్ ఇస్తాను, హింట్ని బట్టి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి. సో మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఏబిసిడి, బెంగళూరా, చెన్నైయా, హైదరాబాదా, కోల్కతానా? సో బెంగళూరు, హైదరాబాద్లోనే ఆన్సర్ ఉందండి. చెన్నై, కోల్కతాలో కాదు, ఆన్సర్ కాదు. మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ఇటీవల? నెక్స్ట్, హాఫ్ మారథాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఎవరు ప్రారంభించారు? సో చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. నేషనల్ ఐకాన్ దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పాను. సో విరాట్ కోహ్లీయా, ఎంఎస్ ధోనియా, సచిన్ టెండూల్కరా, అజారుద్దీనా? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో రిటైర్డ్ క్రికెటర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అంటారు, గాడ్ ఆఫ్ క్రికెటర్ అని కూడా అంటారు. ఆన్సర్ ఆల్రెడీ హింట్గా ఇచ్చేశాను. సో సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. హాఫ్ మారథాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల ఎవరు ప్రారంభించారు? సచిన్ టెండూల్కరా, అజారుద్దీనా? సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, నీడిల్ ఫ్రీ టెక్నాలజీ సంస్థ ఎక్కడ ఉంది? సో దీని గురించి మాట్లాడుకుంటూ ఓజోలిన్ అనే మందును, ఔషధాన్ని కనుగొనడం జరిగింది ఇన్సులిన్కు ప్రత్యామ్నాయంగా. సో దీన్ని నోటి ద్వారా ఇవ్వడానికి, స్ప్రే చేయడానికి అవకాశం ఉంది అని చెప్పాను. సో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది? వరంగల్, కరీంనగర్, సిరిసిల్లన, హైదరాబాద్? బి అండ్ డిలో ఆన్సర్ లేదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సో ఇన్సులిన్కి సంబంధించిన ఒక ప్రత్యామ్నాయ మందుగా ఓజోలిన్ అనేదాన్ని ప్రారంభించడం, ఆవిష్కరించారు అని చెప్పడం జరిగింది ఈ నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ గురించి. సో ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ డిలో ఆన్సర్ లేదు. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడ ఆవిష్కరించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను, ప్రపంచంలోనే అని చెప్పాను. సో వికారాబాదా, కల్వకుర్తియా, సిద్దిపేటనా, హైదరాబాదా? సో బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏసీలో ఆన్సర్ లేదంటే వికారాబాద్ కాదు, కల్వకుర్తి కాదు, సిద్దిపేటనా, హైదరాబాద్? ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ ఎక్కడ ఆవిష్కరించారు? సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, సియా డీనా ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది? సో జరగబోతుంది అంటే నవంబర్లో కాబట్టి అని చెప్పి హింట్ ఇచ్చాను. సో ముంబయా, హైదరాబాదా, చెన్నైయా, బెంగళూరా? సో ఏ అండ్ డి ఆన్సర్ కాదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. అంటే చెన్నై, హైదరాబాద్. సో ఈ రెండిట్లోనే ఉంది. అక్కడ ఎక్కువగా తెలుగు మాట్లాడతారు. సో అంటే ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను. సో ఏ అండ్ డి కాదు, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది? చెన్నైయా, హైదరాబాదా? నెక్స్ట్ చూడండి, ఇవి ప్రీవియస్ వాటికి సంబంధించినవండి. ప్రీవియస్ ఎపిసోడ్లో వాటికి సంబంధించిన కొన్ని బిట్స్ను కూడా పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూడండి, వరల్డ్ హెరిటేజ్ వాలంటరీ క్యాంప్ ఎక్కడ జరిగింది? హొయసల దేవాలయమా, రామప్ప దేవాలయమా, బాసరనా, అజంతా ఎల్లోరనా? ఏ అండ్ సిలో ఆన్సర్ లేదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ వచ్చేసి రామప్ప దేవాలయం. నెక్స్ట్, దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ ప్రారంభించారు? ఏ బెంగళూరా, బి చెన్నైయా, సి ముంబయా, హైదరాబాద్? సో 2 ట్రాకులుగా ఏర్పాటు చేశారని చెప్పాను, అప్ప నుంచి నార్సింగ్ దాకా మరియు ఇంకో దగ్గర అని చెప్పి. సో ఎక్కడ అప్ప అని చెప్పేసి అంటే ఏపీ పోలీస్ అకాడమీ, ఇప్పుడు టీఎస్పీఏ అంటాం. సో ఎక్కడుంది అది? హైదరాబాద్. అంటే దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ ప్రారంభించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే బిట్టుగా కూడా ఉండొచ్చు. సో దేశంలోనే తొలి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ ప్రారంభించారు అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. నెక్స్ట్, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఏర్పాటు కాబోతుంది? వికారాబాద్, నారాయణపేట, వరంగల్, ములుగు? సో సమ్మక్క సారక్క అనేసరికి ఏ పర్టికులర్ ప్లేస్ గుర్తు వస్తుంది? ములుగు. సో ఎక్కడ? ములుగులో. ఎక్కడ? ములుగులో. నెక్స్ట్, రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం గురించి మాట్లాడుకుంటూ నిర్మల్లో ఒక చెట్టు ఉంది, దానికి 1000 మందిని ఉరి తీయడం జరిగింది. ఇది ఒక జలియన్ వాలాబాగ్ ఉదంతం లాగా ఉంటుంది అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది అని చెప్పాను? 1913 అండి, కాదు 1919 ఏప్రిల్ 13న జరిగింది. సో అక్కడ చిన్న సబ్జెక్టు కరెక్షన్. సో ప్రీవియస్ దాంట్లో. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం గురించి మాట్లాడుకుంటూ నిర్మల్ ఇన్సిడెంట్స్ చెప్తూ దాన్ని ఒక జలియన్ వాలాబాగ్ ఉదంతంతో కూడా
నేను లింక్ చేయడం జరిగింది. సో అలా ఒకదాంతో ఒక లింక్ చేస్తూ కూడా చదవచ్చు. సో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అంటే సిరిసిల్లన, ఆదిలాబాద్, నిర్మల, హైదరాబాద్. సో ఆబిడ్స్ ప్రాంతంలో అని చెప్పాను. అంటే ఏంటి ఆన్సరు? హైదరాబాద్. ఏంటి? హైదరాబాద్. నెక్స్ట్, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏంటి అంటే దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, త్రిపురన? తెలంగాణ అండి. ఇది తెలంగాణ. నెక్స్ట్, ఇంద్రసేనారెడ్డి నల్లు ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డారు? కర్ణాటకనా, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురన? తెలంగాణ కాదు. సో కర్ణాటక కాదు, మధ్యప్రదేశ్ కాదు. సో దేనికి? త్రిపుర రాష్ట్రానికి. ఇది త్రిపుర రాష్ట్రానికి. నెక్స్ట్, ఉత్తమ పర్యాటక గ్రామం పెంబర్తి ఏ జిల్లాలో కలదు? వికారాబాద్, సిద్దిపేటన, జనగామ, సిరిసిల్లన? సో ఈ రెండు గురించి మాట్లాడుకుంటూ కంద్లాపూర్ మరియు పెంబర్తి ఉత్తమ పర్యాటక గ్రామాల గురించి చెప్పుకున్నాం. సో ఉత్తమ పర్యాటక గ్రామం పెంబర్తి ఏ జిల్లాలో కలదు అంటే జనగాంలో. ఎక్కడ? జనగాంలో. నెక్స్ట్, ఉత్తమ పర్యాటక గ్రామం చంద్లాపూర్ ఏ జిల్లాలో కలదు అంటే మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, రంగారెడ్డి? ఏ జిల్లాలో? సిద్దిపేట జిల్లాలో. ఎక్కువ శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం అని చెప్పి గత ఎపిసోడ్లో, ఇవన్నీ గత ఎపిసోడ్లో ఉన్నటువంటి బిట్స్ అండి. సో ఏది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత ఎవరు? జయరాజ, గోరటి వెంకన్న, శుద్ధాల అశోక్ చంద్రబోస? ఎవరు? జయరాజ్. ఎవరు? జయరాజ్. నెక్స్ట్, చాకలి ఐలమ్మ గురించి సరైనది ఏది? జయంతి సెప్టెంబర్ 26న, వర్ధంతి సెప్టెంబర్ 10న. పై రెండు కరెక్ట్, ఏది కాదు? పై రెండు కరెక్ట్ అండి. సో జయంతి ఏమో సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మది, వర్ధంతి వచ్చేసి సెప్టెంబర్ 10న. నెక్స్ట్, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో తెలంగాణ భాషా దినోత్సవం లేదా కాళోజీ నారాయణరావు గారి జన్మదినం ఒకటే రోజు ఉంటుంది. ఆయన జన్మదినం సందర్భంగా ఈ తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన రాసినటువంటి దాంట్లో ఏది అంటే నాగొడవ చాలా చాలా ఫేమస్. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆయన జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9న. ఎప్పుడు? సెప్టెంబర్ 9న. నెక్స్ట్, తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఏది అంటే తెలంగాణ. నెక్స్ట్, మమ్నూర్ విమానాశ్రయం ఏ జిల్లాలో కలదు? వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్? సో వరంగల్లో ఉందండి మమ్నూర్ విమానాశ్రయం. నెక్స్ట్, ఎల్ రాణి మరియు ఇందు ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తులు? సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఈ క్రీడాకారులు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అండర్ 18 సంబంధించిన అంశంలో భాగంగా చెప్పుకున్నాం. సో ఏ క్రీడా రంగానికి చెందిన వాళ్ళు అంటే సాఫ్ట్బాల్. ఇది సాఫ్ట్బాల్. నెక్స్ట్, ఇటీవల మరణించిన అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హబీబ్ ఏ క్రీడా రంగానికి చెందినటువంటి వ్యక్తి? క్రికెటా, ఫుట్బాలా, చెస్సా, వాలీబాలా? సో ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి? దీనికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, చెలిమి అంకురం అనే కొత్త కార్యక్రమాలు ఎవరికై ఉద్దేశించిన? విద్యార్థుల, మహిళల, ఉద్యోగుల, రాజకీయవేత్తల? బిఎండి కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. చెలిమి అంకురం అని చెప్పి వీటి గురించి చెప్పాను. ఆన్సర్ ఒకసారి రీకాల్ చేసుకోండి. నెక్స్ట్, వరి సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్? తెలంగాణ అండి. ఇది తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల కన్నుమూసిన గద్దర్ అసలు పేరేంటి? గుమ్మడి విఠలరావు, గుమ్మడి శేషారావు, గుమ్మడి కేశవరావు, గుమ్మడి ప్రసాదరావు? ఎవరు? గుమ్మడి విఠలరావు. ఎవరు? గుమ్మడి విఠలరావు. నెక్స్ట్, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ మీద ఎక్కడ ప్రారంభించారు? మెదక, హైదరాబాద్ జిల్లానా, రంగారెడ్డి జిల్లానా, వరంగల్ జిల్లా? ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా అండి. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా. నెక్స్ట్, జయశంకర్ సాహిత్య అవార్డుకి ఎంపికైన వ్యక్తి ఎవరు? డాక్టర్ ఎన్ గోపియా, గోరటి వెంకన్న, శుద్ధాల అశోక్ చంద్రబోస? డాక్టర్ ఎన్ గోపి అండి. నెక్స్ట్ అంశం, దేశంలోనే తొలిసారిగా మహిళా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ప్రారంభించినటువంటి రాష్ట్రం? హర్యానా, కర్ణాటకనా, మహారాష్ట్రనా, తెలంగాణ? సో దేశంలోనే తొలిసారిగా మహిళా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. నెక్స్ట్, పర్యావరణ పనితీరులో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఇది తెలంగాణ. నెక్స్ట్, పురాతన చారిత్రక గుర్తింపు ఉన్న మెన్హిర్ సో ఉన్నటువంటి ముడుమాల్ అనే ప్రాంతం ఏ జిల్లాలో కలదు? రంగారెడ్డి జిల్లానా, ఆదిలాబాద్, నారాయణపేట, నాగర్ కర్నూల్? సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను నేను. నారాయణపేట జిల్లా. ఇది నారాయణపేట జిల్లా. నెక్స్ట్ అంశం, ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దేశంలోనే మొదటిసారిగా జరిగింది, దట్టు హైదరాబాద్లో జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఎక్కడ? హైదరాబాద్లో. బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది? ఇది కూడా హైదరాబాద్లోనే.
నెక్స్ట్, యునెస్కో గుర్తింపు పొందిన గొల్లభామ చీర ఎక్కడ నుండి? గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, మంగళగిరి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, జిఐ ట్యాగ్ ఉన్నటువంటిది ఇది. సో ఎక్కడి నుండి అంటే సిద్దిపేట. ఎక్కడి నుండి? సిద్దిపేట. నెక్స్ట్ అంశం, ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జీన్ ఎరిక్ వెర్గెనే అండి. జీన్ ఎరిక్ వెర్గెనే. ఇది డైరెక్ట్గా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి పోలీస్ ఎగ్జామ్స్లో, అంటే పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో కూడా దీన్ని డైరెక్ట్ బిట్గా అడగడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, నెక్స్ట్ ఎగ్జామ్లో అడగబోయే బిట్. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గింది ఎవరు అంటే జీన్ ఎరిక్ వెర్గెనే. ఎవరు? జీన్ ఎరిక్ వెర్గెనే. నెక్స్ట్ అంశం, సో భారతదేశపు తొలి ఐఏయు 50 కిలోమీటర్ల ప్రపంచ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగును అంటే ఢిల్లీయా, హైదరాబాదా, ముంబైయా, వరంగల్. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్. ఇది హైదరాబాద్. నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాలను 2 ఎపిసోడ్లుగా చూసాము. వాటికి సంబంధించిన అంశాలు, ఇంపార్టెంట్ డేస్ ఏంటి, ఇంపార్టెంట్ అంశాలు ఏంటివి, వాటితో పాటుగా పలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్గా చేయడం జరిగింది. వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా వాటిని అటెంప్ట్ చేయాలనేది చూసాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా కానీ కరెంట్ అఫైర్స్ చదవడం ఎంత ఇంపార్టెంటో ఇలా ప్రాక్టీస్ చేయడము మరియు రివిజన్ చేయడము కూడా అంతే ముఖ్యం. సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారో ఆ పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుంటాము. ధన్యవాదాలు.